సహోదరి సహోదరులకి కూడా మా గురుదర్శకుడైన క్రీస్తు వారి ప్రత్యేకమైన వందనము శుభములు తెలియజేస్తున్నాము. ప్రతి సమయంలో మన కూడా సంఘమైన రాజ్యమైన దేవుని నామాన్ని కీర్తుల ప్రతి సమయంలో మనం కలిసి పరిశుద్ధ నుండి దేవుని విలువైన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాం. దేవుని కూడా మరి ఈ సమయంలో మనందరం కలిసి పరిశుద్ధ నుండి నిష్ఫలమను అనేటువంటి ఆలోచన చేద్దాం. నిష్ఫలమైనటువంటి మాటని మనం ఆలోచన చేస్తే ఉంచుకోవాలి. నిష్ఫలము అంటే అర్థం ఏంటంటే నిష్ప్రయోజనమైన ఈ మాట మనం తెలుస్తుంది. నిష్ఫలము అంటే అర్థం ఏంటి? ఎలాంటి ఉపయోగం లేదు, ఎలాంటి ప్రయోజనం లేదు, నిష్ఫలమైన నిష్ప్రయోజనమైనటువంటి విషయాన్ని ఏంటి అనే విషయాన్ని మనం అందరూ ఆలోచించుకోవడం ఈ సమయంలో. కాబట్టి ఈ లోపల మానవులుగా మనము ఎన్నో పనులు చేస్తాం, ఎన్నో ఆలోచనలు చేస్తాం. కానీ ఆలోచన కానీ పనులు కానీ వృధా అయితే చాలా బాధపడతాం. ఖర్చు పెట్టాను, ప్రయాణం చేశాను, కానీ పని అవ్వలేదు, ప్రయోజనం వృధా అయిపోయింది అనేటువంటి విషయంలో బాధపడతా ఉంటాం. కదా ఏదైనా కొంత సంతోషపడతారన్నా బాధపడతారు. సంతోషపడడం అక్కడ పెడితే బాధపడతాం ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ భూమి మీద జీవించే మనుషుల లేదా జనాల యొక్క ఆలోచనలు ఉండొచ్చు, లేదా యోచనలు ఉండొచ్చు. ఏముంటాయి? మనుషుల యొక్క ఆలోచనలు ఉంటాయి, యోచనలు ఉంటాయి. కానీ మనం వాటిపట్ల నీ సంకేతాలను 33 వారంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే అన్య జనుల యోచనలు అన్నాడు. ఇది అన్య జనుల యోచనలు అనే మాట 33 కీర్తనలు 10 ఏముందండి ఇక్కడ? అన్య జనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలంగా చేయును అన్నాడు. నిష్ఫలం అంటే అర్థమేంటి? ప్రయోజనం లేకుండా, ఉపయోగం లేకుండా, నిరుపయోగంగా జీవులు చేసుకోవడానికి ఎవరైనా దేవుడు. ఎందుకని? నిజంగా మన యోచనలు, మన ఆలోచనలే కరెక్ట్ గా నడుస్తూ ఉంటే మనం భూమి మీద ఆగుతాం, భూమి మీద ఆగడం నిలబడం. కాబట్టి మనం భూమి మీద ఉండాలంటే ఎలా? మనం చేసే ప్రతి పని నిష్ప్రయోజనంగా మనం చేసిన ప్రయోజనాన్ని నిష్ప్రయోజనం అయినప్పుడే ఇట్లా కాదు మనం ఒక రూట్లో వెళ్ళాలి, ఆ రూట్లో దేవుడిగా ప్రారంభం చేస్తాం మనం. కాబట్టి ఈ భూమి మీద జీవించే మనుషులు, అన్ని దేవుడు కానీ జనాలు కానీ ఆలోచనలు ఎవరు అర్థం చేస్తాడు. తర్వాత వాళ్ళ యోచనలు కూడా ఆయన నిష్ఫలంగా చేస్తాడు. ఎందుకంటే మనం చేసే ఆలోచనలు కానీ లేదా మరొక ఉద్దేశాలు కానీ అవి దైవ సంబంధమైన నిర్ణయాలు కాదు, అవి దేవుని చిత్తానుసరైనటువంటి యోచనలు కాదు. అవి వ్యర్థమైనవి, నిర్వీర్యమైనవి, వృధా ప్రయాసంతో కూడుకున్నవి. ఎందుకంటే సహజంగా మనం చేసే ఆలోచనలో, మనం చేసే ఉద్దేశాల్లో ఇతరులకు మేలు చేసేదే 1% ఉంటుంది, కీడు చేసేది 99% ఉంటుంది. కానీ దేవుడు చేసే ఆలోచన ఏంటంటే 100కు 100% దేవుడు మనకు మేలు చేయాలని చూస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే 99 ఏమో నష్టం లోకానికి, 100 ఏమో మేలు అన్నది. అంటే 99 వాళ్ళు మేలు మనకి, 1% నష్టం వాళ్ళకి చూస్తాం. కానీ దేవుడు ఎట్లా చేయడం? అలా కూడా ఈ లోకంలో ఏ మానవుడు చేసే ఆలోచన అయినా, ఈ లోకంలో ఏ మానవుడు చేసేటువంటి ప్రయాస అయినా అదేమవుతుందంటే నిష్ఫలం అవుతుంది అని చెప్పి గమనం పోలిస్తాము మనకి. అతమాత్రమే కాకుండా ఈ భూమి మీద జీవించే ప్రతి మానవ జీవితంలో ఉద్దేశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి నీవు సమస్త క్రియలు చేయగలవని, నీవు ఉద్దేశించిన ప్రతి కార్యము నిష్ఫలము కాదనే మాటని ఒక వ్యక్తి మాట్లాడుతున్నాం. రాయడానికి భక్తుడు యోగు మాట్లాడాడు. ఎవరి గురించి? దేవునితో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి యోగు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట ఈ రీతిగా రాయబడింది. యోగు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట ఈ రీతిగా రాయబడింది. గ్రంథంలో 42వ అధ్యాయం 2వ వచన భాగాన్ని, నీవు సమస్త క్రియలను చేయగలవని, నీవు ఉద్దేశించినది ఏది
నిష్ఫలము కాలేదని నేను ఇప్పుడు తెలుసుకుంటుంది అంటున్నాడు. చూసారా, మానవుని ఉద్దేశానికి చాలా వ్యత్యాసం ఉన్నది. కానీ చాలా మంది ఆ వ్యత్యాసాన్ని గమనించలేనటువంటి దుర్దశలో ఉన్నారు నేటి ప్రజలు. ఇక్కడ మాట్లాడుతున్నారు, నీవు సమస్త క్రియలను చేయగలవు. ఎందుకని? ఆయన దేవుడు కనుక ఆయనకు సమస్తము సాధ్యమే. మనం మానవుడు కనుక మనకు సమస్తము అసాధ్యమే. మనమేమో మనకి ఏది సాధ్యమైంది లేదు, కానీ దేవుడికి ఏది అసాధ్యమైంది కాదు. కాబట్టి నువ్వు సమస్త క్రియలను చేయగలవని, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కాదు అని చెప్పుకొచ్చాడు. అయిందా? దేవుడు చేసినటువంటి లేదా ఉద్దేశించినటువంటి ఏది సృష్టి ప్రారంభం నుంచి ఎప్పటిదాకా ఏది కూడా నిష్ఫలమయ్యే పరిస్థితి లేదు కాదు అనే విషయాన్ని లేఖనంలో మాట్లాడుతున్నట్టు దేవుడు భగవంతుడే కాకుండా సహజంగా వర్షాకాలంలో వర్షాలు వస్తాయి కదా. వర్షాలు వచ్చినప్పుడు ఈ నీరంతా ఎందుకు అంతా వృధాగా వాటరే కదా అనుకుంటున్నాం. వర్షం దేనికి అవసరం? భూమికి అవసరం. దేనికని? భూమికి నీరు అవసరం. దేనికి? అది ఏదైతే తన ఫలాలను ఇవ్వాలనుకుంటుందో, ఫలాలు ఇవ్వాలనుకునే ప్రతి నేల ప్రతి భూమికి కూడా నీరు అవసరం. నీరు లేకపోతే భూమి తన ఫలాన్ని ఇవ్వలేదు. భూమి యొక్క ఫలం ఒకే రకంగా ఉంటుందా? ఉండదు. నానా రకాలుగా, నానా రంగులుగా, నానా విధాలుగా ఉండగా అట్లాగే అది కొంతేమో భూమికి అవసరమైన నీరు భూమి తీసుకుంటుంది. భూమికి అవసరం లేదు ఎవరు తీసుకుంటారు? ఎడగలిది నదుల్లో ఏరుల్లో కలిసి సముద్రంలో కలిసి నీరు ఉందా? సహజంగా మనం ఏమనుకుంటామంటే మనకు ఉపయోగపడే నీరంతా సముద్రంలో కలిసిపోతుంది, అదంతా ఉప్పు నీరు అవుతుంది, పప్పు నీరు అవుతుంది మనం ఖాళీ. కానీ వాస్తవానికి సముద్రానికి చేరే నీరంతా ఏమవుతుంది? చెప్పండి. సముద్రంలో చేరిన నీరంతా ఏమవుతుంది? ఏమైంది? సముద్రంలో చేరిన నీరంతా ఏమవుతుంది? మరలా ఆగిరయి కరిగింది. ఇక్కడ నీరు ఉంది వృధా అనుకున్నామే. ఎక్కడ నీరు భూమి కంటే ఎక్కువ నీరు సముద్రం చేరకపోతే, సముద్రంలో నీరు ఆగిరై చేరకపోతే మళ్ళీ ఆకాశం నుంచి వర్షం వచ్చేది. ట్యాంక్ ఎంతవుతా ఉండాలా? మన ట్యాంకు నిండుతా ఉండాలి. కాబట్టి దేవుడు అలాంటి విలాసం పెట్టాడు. అదే వాస్తవాన్ని ఒకసారి యెషయా గ్రంథంలో ఒకసారి జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8 నుంచి 9 వరకు చదువుతున్న సమయంలో యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10 చదువుదాం. 10 నుంచి వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువారికి విత్తనమును భుజించు వారికి ఆహారమును కలుగునకై అది సిగిల్చి వర్ధిల్లానట్లు చేయును అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏం జరిగిందట? వర్షము హిమము అన్నాడు. చాలా మందికి అంటే భూమి మీద సృష్టి ప్రారంభం నుంచి వర్షంతోనే పంటలు పండలా. దేంతో పండింది చెప్పండి? హిమముతో అంటే మంచుతో కూడా. సృష్టి ప్రారంభంలో మంచుతోనే పంటలు పండాయి. ఎందుకంటే ఆదికాండం 6వ అధ్యాయం వచ్చే వరకు భూమి మీద వర్షం పడలా, భూమి మీద వర్షం కొలవలేదు. కురవని కారణాన నోవాహు సుమారుగా 120 ఏళ్ళు చెప్పాడు. ఏమని? భూమి మీద వర్షం పడుతుంది, భూమి మీద తుఫానాలు పడుతుంది, మీరు మారండి అంటే ఆ మాట నమ్మలా. ఎందుకంటే అప్పటిదాకా భూమి మీద వర్షం లేదు. మరి వర్షం లేకపోతే
తర్వాత పంటలు పడ్డాయి. కయ్యూరు ఏం చేసేవాడు? కయ్యూరు గొర్రెలు కాపాడి. ఏమేమి చేసేవాడు? వ్యవసాయం చేసేవాడు. మరి పంటలు పడ్డాయి. ఎట్లా పడింది? పంటలు ఎట్లా పడింది? దీని ఇలా ఒకసారి వచ్చారు. యెషయా 55వ అధ్యాయం నుంచి ఆదికాండం 2వ అధ్యాయం ఒకసారి రండి. ఆదికాండము 2వ అధ్యాయము చూసారా? ఆదికాండం 2వ అధ్యాయము 5వ వచనం నుంచి. అది వరకు పొలమందరి ఏ పొదయు ఉండలేదు, భూమి మీద ఉండలేదు. పొలమందరి ఏ చెట్లు మొదలలేదు. ఏమనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేదపరచు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి, ఏంటా? ఆవిరి నేల నుండి లేచి భూమిని తడిపాను. ఆ తడిపినటువంటి తేమతోనే ఏమండి పంటలు పండే. భూమి మీద వర్షం లేదు. కాబట్టి ఇప్పుడు యెషయా గ్రంథాన్ని చదివితే యెషయా ఏం చెప్తుంది? యెషయా ఏం చెప్తుంది? వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగకై అది జీవించి వద్దనట్టు చేయను. అలాగే అన్నాడు. అది ఎలాంటి వాస్తవమో దానిని మనం ఎలాగైతే నమ్మామో అలాగే నా నోట నుండి వచ్చనము అన్నాడు. ఎవరి నోట నుంచి? దేవుని నోట నుండి వచనం అంటే అర్థం ఏంటి? మాట. ఇంకోటి వాక్యము. దేవుని నోట నుండి వచ్చినటువంటి వచనమును లేదా మాటను లేదా ఆయన ఉద్దేశం గాని ఏమిటా నిష్ఫలముగా నా యొద్దకు మరలక అన్నాడు. నా దగ్గర ఉన్నటువంటి బాల్ని నేను విసిరి గోడకేశాను. ఎక్కడొచ్చింది? మళ్ళా నా దగ్గరికి వచ్చింది. అంటే అర్థం ఏంటి? అది పోయే మార్గం లేదు. కానీ దేవుడు వేసినటువంటి మాట కానీ, దేవుడు చేసినటువంటి పని కానీ, లేదా ఆయన ప్రవేశపెట్టినటువంటి మాట కానీ అట్లా ఇసిరేస్తే ఎరికొచ్చిందా? అందుకోసమండి నా నోట నుండి వచ్చినమును నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయను అన్నాడు. మీరు చదివారు ఆదికాండం 1వ అధ్యాయంలో భూమి మీద వర్షం కురవలేదు, భూమి నుండి లేచినటువంటి ఆవిరి భూమిని తడిపింది అని మనం చదివాం. మరి వర్షానికి దేవుడు మాట ఇచ్చాడు, నువ్వు వెళ్ళు అని. ఏం చేసింది? వెళ్ళి 40 రాత్రులు 40 పగలు ప్రచండమైనటువంటి వర్షాన్ని కురిపించింది. దేవుడు ఆగు అని చెప్పాడు. 45 రోజులు కురిసిన తర్వాత వాళ్ళది ఆగిపోయి ఎవరు మాటించాడు? దేవుడు ఇచ్చాడు. నువ్వు కొనుగొన్నావు కాబట్టి నేను కురుస్తానే ఉంటానన్నా అలా. మరొక సంగతి జ్ఞాపకం చేస్తా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కానానికి వెళ్ళేటువంటి కాలక్రమంలో ఒక దినం సూర్యుడు ఆపాల్సి వచ్చింది. సూర్యుడు ఉదయాన్నే వేరుకోనే ఉదయించాలి అని చెప్పారు. ఆయనకి దేవుడే చెప్పాడుగా, సూర్యుడు ఉదయాన్నే ఉదయించాలా, సాయంత్రం అస్తమించాలా. నువ్వు అస్తమించగానే మరొక ఆయన వస్తాడు. ఎవరైనా చంద్రుడు వస్తాడు. ఆయన అస్తమించగానే నువ్వు ఉదయించాలా అనేటువంటి విషయంలో వాళ్ళిద్దరినీ మన మధ్యలో ఉంచారు. అదే సమయంలో యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగిపోవాలి అన్నాడు. దేవుడు నాకు చెప్పాడు ప్రతిరోజు రావాలని చెప్పాడు, కాబట్టి నేను ఆగలేను. ఇంకా యెహోషువ మాట ఎవరి మాట? దేవుడి మాట. కాబట్టి దేవుడు సెలవిచ్చిన మాటలను బట్టి సూర్యుడు ఆగిపోయాడు. దేవుడు ఇచ్చిన సెలవు ఇచ్చిన మాటను బట్టి వర్షం ఆగిపోయింది, హిమం ఆగిపోయింది, వర్షం ఆగిపోయింది, అన్నీ ఆగిపోయాయి. మరి దేవుడు పలికినటువంటి మాటను బట్టి మానవుడు ఆగాడా? మానవుడు ఆగుతాడా?
కానీ మనిషి మాత్రమే లేదు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేను నా నోటి నుండి వచ్చిన అలాగే నిష్ఫలముగా నా యొద్దకు మరలక అవి నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చు. నేను పంపిన కార్యమును వేసుకున్నా, నేను పంపిన కార్యమును సఫలం చేయగలిగాడు. సఫలం చేసేది, అనుకూలమైన నెరవేర్చేది ఏది చెప్పండి? ఆయనకు అనుకూలమైన నెరవేర్చేది, ఆయన కార్యాన్ని సఫలం చేసేది ఏంటి? ఏమా? దేవుని మాటే. ఆయన మాటలో ఉన్నటువంటి శక్తి ఏంటో, ఆయన మాటలో ఉన్న ఔన్నత్యం ఏంటో అన్నిటికీ తెలిసింది. కానీ తన స్వరూపంలో తన పొలంలో ఉన్న మానవులకు తప్ప కదా, మానవులకు తప్ప అన్నిటికీ తెలుసు. తెలుసా లేదా? ఎప్పుడు తెలుసు? మానవుడు తెల్లారి 10 అయినా మంచం నుంచి లెగడం. తెలుసా? లెగవగానే బ్రదర్ చేస్తాడా? చేయడం. తెల్లవారుతుండగానే తహతలాడిపోతుంది. ఏంటి ఈ పూట మనం ఏ టిఫిన్ చేయాలా, ఏ టిఫిన్ తెచ్చుకోవాలా అని, లేదా ఈ పూట ఏ కూర వండుకోవాలి అని మనం మంచాల మీద ఉండగానే ఆలోచన చేస్తాం. అవునా? చాలు ఇష్టంగానే ఉంటాయి. కానీ సర్వ జీవరాశులు తెల్లవారంగానే నేను వీధికి వెళ్తా, నువ్వు వీధికి వెళ్ళు, నువ్వు వీధికి వెళ్ళని చెప్పుకున్నాయా? చెప్పుకో. అవి తెల్లవారంగానే చేస్తాయి. వేకువనే లేచి, ఇల్లు లేదు, వాకిల్ లేదు, గూడు లేదు, ఫ్యాన్ లేదు, లైట్ లేదు, ఏసీ లేదు, అంత సౌకర్యవంతమైనటువంటి విలాసవంతమైన జీవితం వాటికి లేదు. ఉందా? దాచిపెట్టుకుని ఉందా? కూడబెట్టింది ఉందా? రేపటి గురించి సిద్ధుందా? ఏమీ లేదు. తెల్లవారిగా హ్యాపీగా లేచి వాటి స్వరాలు విప్పి చేస్తాయి. దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి బయలుదేరి వెళ్ళిపోతాయి. వాటికి ఏంటి? నోరు లేని జీవరాశులున్న నమ్మకం అన్నీ ఉన్న మనకి లేదు. ఎందుకని? దాని జ్ఞాపకం చేస్తాడు, సర్వ జీవుల కన్నులు నీ వైపే చూస్తున్నాయి. దేనికి? నీవు గుప్పిని విప్పి వాటికి ఆహారము ఇచ్చదము కనుక అన్ని మీకు చూడాలనుకుంటున్నాయి. అన్ని ఉన్న మనం 10 అయినా మంచాలు లేకపోయింది కదా. ఒక దిగిన ప్రార్థన చేసే పరిస్థితి లేకపోయా. తెల్లారి కానించి ఈ లోకానికి వచ్చి ఈ లోకానికి విడిచిపెట్టేదాకా అడావుడే గత్తర తప్ప ఏ వైనా ఉపయోగలేదు. ఎవరి వల్ల? మానవుడి వల్ల, జీవరాశుల వల్ల. ఎంత మహిమ ఉంది దేవుడికి, ఎంత కృతజ్ఞత ఉంది. దేవుడు అంటే ఎంత నమ్మకం మీద ఉన్నాయి. వాటికి మడ్డు లేవు, వాటికి ఎకరాలు లేవు, దాచిపెట్టుకోవడానికి బెడ్రూమ్లు లేవు, దాయడానికి లాకర్లు లేవు కదా. అయినప్పటికీ ఏనాటి ఆహారం వాటికి ఆయన ఇస్తాడు. అన్న నమ్మకం ఏంటి మీద ఉంది? అన్న నమ్మకం పక్షులకి, నోరు లేని పక్షులకి దేవుడి మీద నమ్మకం ఉంది. అన్ని ఉన్న మనకి దేవుడి మీద నమ్మకం ఉందా? తెచ్చుందే, అప్పు తెచ్చుకుందామని లేదు ఉందా? ఇలాంటి పరిస్థితుల్లో మానవులంగా మనం మీద బ్రతుకుతున్నాం వాస్తవం. కాబట్టి ఆయన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. మానవుడికి ఆశ తక్కువ, దురాశ ఎక్కువ. జీవరాశులు కూడా ఏమంటాడు? ఈనాటి ఆహారం దొరికి చాలు, రేపటి నుంచి చింత, రేపటి నుంచి బాధ వాడికి ఉండదో లేదు. కాబట్టి అది హ్యాపీగా బ్రతుకుతున్నాయి. మనకేమైనా సుఖం ఉంది? దేవుడిని విడిచిన మన జీవితానికి ఏమైనా సుఖం ఉందా? తినడానికి ఉందా? ఉండడానికి ఉందా? సుఖం ఉందా? సౌఖ్యం ఉందా? కుటుంబాల శాంతి సమాధానం ఉన్నాయా? అయినా మనం జ్ఞానోదయం కాకపోతే ఇంకా మన జీవితం ఎవరైనా బాగు చేసేది? ఎవడ బాగు చేయలేదు. కాబట్టి మీరు దేవుడి ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట కార్యాన్ని సఫలం చేస్తుంది అన్నటువంటి అపారమైన నమ్మకం చేత దేవుడు తన మాటని వదిలేశాడు. గుర్తించుగాక అని అన్నాడు.
దేవుడు మొట్టమొదటి దినాన్ని ఏం చేశాడు చెప్పండి? వెలుగు కమ్మని పలికాడు. ఓకేనా? రెండవది చేశాడు, సముద్రములో ఉన్న ఒక భాగాన్ని తీసి దానికి ఏమని పెట్టాడు? ఆరిన నేల అనే భావాన్ని చూసి దీనికి భూమి అని పేరు పెట్టాడు. భూమికి దేవుడు పుట్టించినాక దేవుడు అక్కడ వేశాడు. ఏమని? భూమికి విత్తనములిచ్చు ఫల వృక్షములన్నింటినీ పుట్టించుగా కానీ దేవుడు భూమికి మాటించాడు. పుట్టించుగాక వాడు చెప్పాడు. ఆ భూమి చెట్టు కట్టుకొని నేను యాభై చెట్టు మరిపించాలా, అందరూ చెట్టు మరిపించాలా, ద్రాక్ష చెట్టు మరిపించాలని పేరు ఏమి దేవుణ్ణి ప్రశ్నించాలా? మనమైతే ఏం పని చేయమంటాం, ఎప్పుడు చేయమంటాం, ఎలా చేయమంటాం అని మనం సలహా చేసేది తక్కువ, క్వశ్చన్ మీద ఎక్కువ మన దగ్గర. కాబట్టి దేవుడు భూమికి ఆజ్ఞ ఇస్తే ఎక్కడ కూడా ప్రశ్నించిన దాఖలా లేవు గ్రంథంలో. గుర్తించుదాకా దేవుడు ప్రశ్న చేస్తే ఆజ్ఞ ఇస్తే మొత్తాన్ని కాకేసి దేవుని పెట్టేసేసింది. అలాంటి అద్భుతమైనటువంటి దేవుని మాటకి ఎక్కడైనా విలువ ఉంది. కానీ మన జీవితాల్లో ఆయన మాటన్నా, ఆయన వాక్యమన్నా, ఆయనన్నా విలువ, విధేయత, భయం, భక్తి కనీసం ఎంత ఆవగిందంత కూడా లేని పరిస్థితి. అయినా దేవుడికి మన మీద అపారమైన ప్రేమ. ఎందుకని ఏదో నిర్ణయం మార్చుకుంటానే ఎడపడతాడు అన్నటువంటి అపారమైన నమ్మకం, అపారమైన సంతృప్తి మీద మనం బతుకుతున్నాం. కాబట్టి దేవుడు చాలా సంతోషాలు చేశాడు. కానీ ఆ మాట శరీరంలో వింటున్నప్పుడు నాకే బాధేస్తుంది. ఎందుకంటే బుద్ధి జ్ఞానం లేని మాట నాకు ఉంటున్నాడు మనల్ని. కానీ ఆకాశం వస్తుందంటే బుద్ధినిచ్చాడు, భూజంతువులని జ్ఞానం ఇచ్చారంటే అవి వెహికల్ వచ్చి అర్థం చేస్తున్నాయి. మనం చేస్తాం, మనం వేసేదంటే సూర్యుడు బారడం మనకి మనం వెళ్తామా లేక ప్రార్థన ఉందా లేదు. కాబట్టి భూమి మీద మనం బతుకుతున్నామనంటే నోరు లేని జీవరాశులకి నోరున్న మానవుడికి ఉండాలా? వ్యత్యాసం ఉండాలి. మీరు వారి వల్ల ఉండొద్దు అన్నాడు. దేవుడు మానవుడిగా ప్రేమించి నీకు జీవితాన్ని ఇస్తే నీ జీవితము దిగజారిపోకూడదు. నీ జీవితము ఫలదాయకంగా, అభివృద్ధిదాయకంగా దేవుని సంతోషపెట్టే కాలక్రమంలాగా ఉండాలి తప్ప దేవుని వేధించేటువంటి మనసులు, దేవుని బాధ పెట్టే జీవితంలో మన జీవితంలో ఉండకూడదనే విషయాన్ని లేఖనంతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఎక్కడా కూడా నిష్ప్రయోజనము కాలేదు అని గ్రంథం మనకు వస్తున్నారు. కానీ ఆయన మాట మన జీవితంలో నిష్ఫలమవుతున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. మార్కు సువార్త 13వ అధ్యాయము 22వ వచనం చూడండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 22వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద బతుకుతారు కారణం ఒక ఉపమానాన్ని మనకు పరిచయం చేశాడు. ఏం చేశాడు? ఒక ఉపమానాన్ని మనకు పరిచయం చేసి వచ్చారు. ఆ ఉపమానంలో ముండ్ల పొదలలో విత్తబడినటువంటి వాడు అన్నాడు. ఏమిట? తోమ పక్కన నేల, రాతి నేల, ముండ్ల పొదలు అన్నాడు. అంటే అక్కడ యేసు ప్రభువారు 4 రకాలైన నేల గురించి ఉపమానాలు చెప్పారు. 4 నేలలు అంటే మీరేమనుకుంటారు చెప్పండి. 4 నేలలు అనగానే మీకు ఉపమానాలు కూడా ఏమని పేర్కొంటారు? 4 రకాలైన నేలని గురించి చెప్పుకొచ్చాడు. 1 త్రోపక్క నేల, 2 రాతి నేల, 3 ముండ్ల పొదలు, 4 మంచి నేల. ఈ 4 నేలలో దేనికి సాదృశ్యంగా అని చెప్తారు. దేనికి సాదృశ్యం మీకు అర్థమై ఉండొచ్చు. దేనికి సాదృశ్యం? మానవుని యొక్క హృదయాలకు సాదృశ్యం. దేనికి? మానవ హృదయాలకు అవి సాదృశ్యం అనే విషయాన్ని దానిలో స్పష్టంగా తెలుస్తున్నాం. అయితే ఇప్పుడు ముండ్ల పొదలలో విత్తబడిన లేదా ముండ్ల పొదల హృదయాల గురించి జరిగితే అక్కడ ప్రభువారు ఏం చెప్పొచ్చారు చదువుకున్న సమయంలో మార్కు సువార్త 13వ అధ్యాయం 22వ వచనం చూడగలిగితే ముండ్ల పొదలలో
విత్తబడిన వాడు వాక్యము వినివాడే గాని బాగానే వింటాడు, శ్రద్ధగానే వింటాడు, భక్తిగానే ఉంటాడు, విశ్వాసంగానే ఉంటాడు. కానీ ఐహిక విచారం అన్నాడు. ఐహిక విచారం అంటే నేను ప్రార్థనకి వెళ్తున్నా, నాతో పాటు చాలా మంది ప్రార్థనకి వెళ్తున్నారు. నేనేమో ఏమీ లేదు, నాకు ఇల్లు లేదు, వాకి లేదు, కారు లేదు, బంగ్లా లేదు. కానీ నిన్నగా అమ్మని వచ్చినాడు ఇల్లు కొనుక్కున్నాడు, నిన్నగా అమ్మని వచ్చినాడు కారు కొనుక్కున్నాడు, నిన్నగా అమ్మని పొలం కొనుక్కున్నాడు అని చెప్పి వేసుకుంటారంటే ఇతరులను చూసుకుంటా ఉంటారు. ఇతరులను చూసుకొని నాకేమి లేదు ఆడుకుంది, నాకేమి లేదు వాడుకుంది అనేటువంటి ఐహిక విచారం వల్ల ధనమవాసం అన్నాడు. అనడం లేదక్కడ. ఐహిక విచారం వల్ల ధనమవాసం వలన ఏం జరిగిందట? ధనమవాసమును ఆ వాక్యమును అణిచివేయును అన్నాడు. వాక్యాన్ని అణిచివేస్తే ఆ వ్యక్తి ఫలించే పరిస్థితి ఉందా? లేదు. వాక్యం ఏం చేయాలా? వాటిని అణిచి వాక్యం పైకి రావాలా? అప్పుడు మన జీవితాలు ఫలవంతంగా దీవించబడతాయి. కానీ అక్కడ ఏం జరిగింది? ఐహిక విచారం అనేది, ధనవాసం అనేది దేవుని వాక్యాన్ని కప్పేసేసింది, అయిపోయి చేసింది. దాని వలన వాడేమవుతాడంట? వాడేమవుతున్నాడు? ఆ అణిచివేయదు కనుక వాడు నిస్మరుడగును అన్నాడు. నిస్మరుడు అంటే పనికి మారిన వాడు, ప్రయోజనం లేనివాడు, వ్యర్థమైన వాడు అని చెప్పింది గ్రంథం. ఎందుకని మనం ఎన్ని సార్ల ఎన్ని చోట్ల చూస్తే ప్రార్థన వచ్చే దేనికై అంటే రక్షణ కాదు. నేను పాపిని, నా పాపం కొరకే తీసుకున్న చనిపోయారు, సమాధించబడి లేచారు. ఆ పాపాలను బాగు చేసుకోవడానికి నేను పరిశుద్ధుడు అవుతున్నానికి, పరిశుద్ధుడు అవడానికి నేను చర్చి కడుతున్నాను, ప్రార్థన కడుతున్నాను చెప్పి భక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రార్థనకి వెళ్తే లోక సమానమైనటువంటి ఏదో దీవెన, ఇల్లు ఇస్తాడు, వాళ్ళు ఇస్తాడు, బంగారు ఇస్తాడు, కాళ్ళు ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, ఏదో ఏదో ఇస్తాడని గురించి చర్చిలో చాలా ఉండాలి. చర్చిలో కాలు పెట్టగానే ఇల్లు కావాలా, చర్చిలో కాలు పెట్టగానే ఏమన్నా ఉద్యోగం రావాలా, చర్చి కట్టగానే, చర్చిలో కాలు పెట్టగానే అన్నీ కలిసి రావాలా. కలిసి రావడం కోసం ప్రారంభించండి. నిజంగా దేవుని మాట ప్రకారం నువ్వు జీవిస్తే, దేవుని మాట ప్రకారంగా నువ్వు జీవిస్తా ఉంటే, అనుసరిస్తా ఉంటే దేవుని ఏమి తప్పు చేయడం. కానీ నువ్వు నమ్మకమే భౌతిక సంబంధమైన వాటిని నమ్మితే ఆత్మ సంబంధమైన వాటిని నువ్వు రాసుకుంటున్నావు. కానీ మనిషి నమ్మాల్సింది ఆత్మ సంబంధమైన భావాన్ని నమ్మాలనుకుంటూ, అప్పుడు భౌతిక సంబంధమైన నీ జీవితానికి దేవుడు ఏం కావాలో అని నీకు ఇస్తాడు. కానీ మనం నమ్మకమే భౌతిక సంబంధమైన వాటిని నమ్ముతున్నాం. కానీ గలతీలో ఉన్నటువంటి సంఘం కూడా జరిగించారు. గలతీలో ఉన్న సంఘం కూడా జరిగింది. కాబట్టి అన్నాడు అక్కడ, ఓ అవివేకులైన గలతీయులారా, ఎవరిని భ్రమ పెట్టినో ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణ అవుతారా? అవరు. శరీరం వేరు, ఆత్మ వేరు. దేవుడు కోరుతున్నది ఆత్మ సంబంధమైన మనసు, ఆత్మ సంబంధమైన జీవితం, ఆత్మ సంబంధమైన నడవడిక. కానీ లోకం చూపిస్తుంది ఏంటంటే భౌతిక సంబంధమైన నడక, భౌతిక సంబంధమైన భక్తి, భౌతిక సంబంధమైన ఆడంబరాలు దేవుడు కోరలేదు. ఎందుకని? మనము జీవించే జీవిత గమనమే మనం దేవుని చూపిస్తూ గమనం చేస్తుంది. మనం వాక్యానుసారం నడుస్తున్నాం అనుకోండి, అదే జీవితం అయితే అది ఆత్మానుసారమైన జీవితం అవుతుంది, అది ఆత్మానుసారమైన మనసు అవుతుంది. అదే వాక్యాన్ని విడిచిపెట్టి లోపల మన ఇష్టాలుగా బ్రతుకుతా ఉంటే అదేమవుతుంది? అది శరీరానుసారమైన జీవితం అవుతుంది, శరీర సంబంధమైన మనసు అవుతుంది. కానీ ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని, ఆత్మానుసారమైన మనసు దేవుడు నిర్మించాడు. శరీరానుసారమైన మనసు జీవితాన్ని దేవుడు ఉపయోగించాడు. ఏంటి చెప్తా? శరీరానుసారమైన మనసు ఏంటి? శరీరానుసారమైన మనసు మరణం. ఏ మరణం? అగ్నిగుండము అనే నరకం అనే మరణం. ఆత్మానుసారమైన మనసు రెండు చెప్పుకొచ్చాడు. ఒకటి సమాధానం అన్నాడు, ఒకటి సమాధానం అన్నాడు. దాని లూకా స్వార్తలో అన్నాడు, సర్వోన్నతమైన స్థలములలో
దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన మనుషుల భూమి మీద సమాధానం అన్నాడు. మానవునికి ఎప్పుడు సమాధానం కావాలా? సరిపోయిన సమాధానం కావాలి, బతికినప్పుడు కావాలా? బ్రతికున్నప్పుడే ఎవరితో సమాధానం? దేవునితో సమాధానం. దేవునితో సమాధానం కావడానికి మన మధ్యనే ఉంది. మన మధ్యలో దేవునితో సమాధానం ఉందా? లేదు. సమాధానం ఇవ్వదు. ఏమని మన మధ్యలో ఉంటే మన పాపాలు మన దోషములను అడ్డంగా వచ్చే కనుక ఆయన మన మన వేలకెట్టుకుంటున్నాడు. మన మధ్యలో సమాధానము లేదు. మరి మనకు సమాధానం ఎవరు? మనకు సమాధానం ఎవరు? యేసుడు. ఆయన మన సమాధానం అయ్యింది అంటాడు. అంటే ఒక పాపి అయిన మానవుడు దేవుడికి ఎప్పుడు సమాధానం కలిగి ఉండాలా? లోకాన్ని విడవక ముందా, లోకాన్ని విడిచిన తర్వాత? లోకాన్ని విడవక ముందే ప్రాణంతో ఉండగానే ఒక మానవుడు ఆత్మానుసారమైన మనసు కలిగి వాక్యానుసరమైన జీవితం కలిగి దేవునితో మీద మాత్రమే సమాధానం పడగలిగితే ఆ మనసు దేవునితో సమాధానమును జీవమునై ఉన్నది అని చెప్పుకొచ్చింది కదా. అదే అన్నాడు, శరీరానుసరమైన మనస్సు మరణమును, ఆత్మానుసరమైన మనస్సు జీవమును, దేవునితో సమాధానం అయి ఉన్నది అని చెప్పింది గ్రంథం. కానీ వాళ్ళ మనుషులు ఏం కావాలా? జీవం అవసరం లేదు, సమాధానం అవసరం లేదు. ప్రార్థనకి వెళ్ళగానే 100 ఎకరాల పొలం కావాలా, 100 కేజీ బంగారం కావాలా, ఏమండి లక్ష డబ్బులు బ్యాంకులో ఉండాలా? ఇది క్రైస్తవుల యొక్క ఆలోచనలో ఉండే దురాలోచన. ఇది దురాలోచన. ఇది ఇంకోటి ఏమంటారు? దురాశ. ఆలోచన సహజం, ఆశ సహజం. కానీ అది ఆశ దురాశగా మారడం అనేది దేవుడు సహించిన సంగతి. కాబట్టి గ్రంథం మనకి బోధిస్తారు. అలాంటి ఆలోచనతో నీవు కానీ నేను కానీ ప్రపంచంలో మరి ఎవరు కానీ ప్రార్థనకు వచ్చిన దేవుడు వారిని ఏం చేయలేడు, ఏం చేయలేడు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఉద్దేశానికి దేవుని ఉద్దేశానికి సింగై పరిస్థితి లేదు కనుక వారు దోషకులై ఉన్నారనే విషయాన్ని గ్రంథం మనకు స్పష్టంగా బోధిస్తారు దేవుడు కూడా. కాబట్టి ఈ భూమి మీద బ్రతకడం మీరు చెప్పుకొచ్చారు ఏమిటంటే శరీరము కేవలం ఏమన్నాడు? శరీరం కేవలం ఏమన్నాడు? నిష్ప్రయోజనం అన్నాడు. అంటే మానవ దృష్టిలో ప్రాముఖ్యమైనది ఆత్మ. ఎందుకని? ఆత్మయే జీవింపజేయించున్నది, కేవలం శరీరము నిష్ప్రయోజనం అన్నాడు. నిజమైన క్రైస్తవులు దేని మనసు పెడతారు? ఆత్మ మీద మనసు పెడతారు. నిజమైన క్రైస్తవులు కానీ ఆడంబర క్రైస్తవులు, వేషాల క్రైస్తవులు, భక్తి లేని క్రైస్తవులు, వాక్య క్రైస్తవులు పెడతారు. శరీరం మీద క్రైస్తవులు. ఎందుకని? శరీరము కేవలము నిష్ప్రయోజనము. శరీరం మీద డబ్బులు హెచ్చించిన, ధర హెచ్చించిన, భక్తి హెచ్చించిన దాని వల్ల వచ్చేది అగ్నివాడు కాదు. అంటే ఆత్మ ప్రకారంగా జీవించగలిగితే ఆత్మ జీవింపజేసే మనిషి. ఆ ఆత్మ కోసం మాత్రమే నువ్వు దేవుని మందిరానికి రావాల్సిన అవసరం ఉంది. కానీ చాలా మంది తెలియదు. చాలా మంది ప్రాంతానికి వస్తా ఉంటారు కానీ ఫలించాం. అంటే వాళ్ళ చేసే ఫలించడం అంటే ప్రాంతానికి వచ్చాం, విలువలుకున్నాం, ప్రాంతానికి వచ్చాం, తాగులుకున్నాం, ప్రాంతానికి వచ్చాం, ఏదో లోక సంబంధంగా ఆస్తులతో దేవుడు దీవించాడు, మేము ఫలించామనుకుంటున్నాను. అది ఫలింపు కాదు. అది ఫలింపు కాదు. ఫలించడం అర్థం ఏంటి? అదే అన్నాడు అవసరం 15 నాలో ఫలింపని ప్రతి తీగలు తీసి పారవేస్తాడు. ఎండిన తర్వాత అగ్గి పొలగేస్తాడు. అయిపోతా. కాబట్టి క్రైస్తవులుగా ఉన్న మన జీవితాలు కూడా ఫలించాలి. దేని అర్థం చేసుకొని ఒక క్రైస్తవుడు ఫలించాలంటే కావాల్సింది ఏంటి? దేవుని వాక్యం. ఒక మానవుడు ఫలించాలంటే కావాల్సింది దేవుని మాట. దేవుని నోటి నుంచి వచ్చే వచనం వల్ల, మాట వల్ల మనిషి ఫలించాలి. దేవుడు మాటిస్తే కదా ఆకాశం వచ్చింది ఫలిస్తుంది. దేవుడు మాటిస్తే కదా సముద్రం వచ్చింది, సముద్రంలో చేపలు వచ్చి ఫలిస్తుంది. కాబట్టి మనం కూడా దేవుడు మాటతో వచ్చి మనం కూడా అయ్యబడాలా, ఫలించబడాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఫలించడం లేదు. ఫలించాలంటే కావాలా? వాక్యపరమైనటువంటి జ్ఞానం, వాక్యపరమైన ఆలోచన,
దేవుని చిత్తం పట్ల సరైనటువంటి ఉద్దేశం లేకపోతే మనం దీవించబడిన పరిస్థితులు లేవన్నది గ్రంథం గురించి వాస్తవానికి దేవుని దగ్గర అంతకంటే ప్రముఖంగా ఒక క్రైస్తవ జీవితం, ఒక క్రైస్తవ విశ్వాసి ఒకటే చూస్తారు. కానీ రెండు ఏంటి? ఒక విశ్వాసికి రెండు కావాలి. ఏంటి చెప్పండి? ఒకటి విశ్వాసం, రెండు ఒకటి విశ్వాసము, రెండు ఒకటి విశ్వాసము, రెండు క్రియలు. ఒకటి విశ్వాసము కావాలి, రెండు క్రియలు ఉండాలి. ఎందుకని చాలా మంది జీవితాల్లో విశ్వాసాన్ని చూస్తాం, క్రియలు ఉండవు. కొంతమంది జీవితంలో క్రియలు ఉంటాయి, విశ్వాసం ఉపయోగం లేదు. క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. ఏమన్నాడు? క్రియలు లేని విశ్వాసం మృతము అన్నాడు. సహజంగా మనం సహవాసం కానీ మాట్లాడటం కానీ మంచి చెడు ఎవరితో చేస్తాం? మంచి వర్తం చేస్తాం. వేస్ట్ చేస్తారా? సహవాసం చేయడం కానీ మాట్లాడటం కానీ కూర్చోవడం కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేస్తారా? చేయదు. కానీ సమాజము వేషలనే వారిని చాలా వెలుచుకు చూస్తూ ఉంటుంది కదా, చాలా వెలుచుకు చూస్తూ ఉంటుంది. మనం గొప్పవాళ్ళం కదా, కానీ దేవుని పిల్లలమని చెప్పుకుంటూ భ్రమలో బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులందరికీ ఒక వేష్యని చూసి పాఠాన్ని నేర్చుకోవాల్సిన పరిస్థితి అనుభవించాడు. ఎంత గొప్ప సంగతి! మనం మంచోళ్ళం, మనం గొప్పవాళ్ళం, మనకి విలువ ఉంది అని మనల్ని మనం గొప్ప చేసుకుంటున్న మన జీవితాలు ఎవరు చూపించాడు? రాబోయే వేషం చూడండి ఒకసారి, రాబోయే వేషం చూడండి ఒకసారి. మీ జీవితంలో విశ్వాసం ఉంది, క్రియలు లేవు. క్రియలు ఉన్నాయి, విశ్వాసం లేదు. మీరు మృతులు అని చెప్పొచ్చి ఆమె చూపించాడు. ఎక్కడా మామా? ఎక్కడ? యెహోషువ 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఒక సమాజం అంతా వెలుచుకు వెలువడిన ఒక స్త్రీ వేశ్య. ఆమె ఏంటి అవడం గొప్పతనం అంటే, ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలెట్లా చేశాడో, ఆయన నేల మీద ఇశ్రాయేలీయులను నడిపించాడో, ఆమె సొంతగా కలత ఏమి చూడలే. ఏం చేసింది? ఆ నోట ఈ నోట చెప్పే మాటలు విని విశ్వసించి బాగా నమ్మింది, తిరుమలుచుకుంది. ఆకాశమందు భూమి యందు ఆయన తప్ప ఆయనే దేవుడు, ఆయనే దేవుడు అని చెప్పి అసలు ఆ సంగతి చూడలే. ఆ సంగతి చూడగానే అంత నమ్మకాన్ని, అంత విశ్వాసాన్ని చూసాం. కానీ ఎర్ర సముద్రాన్ని ఆయన అవటం, ఈ ఎర్ర సముద్రంలో పాయలైతే ఇది నమ్మే మాట నమ్మని మాట అని చెప్పి చూడరా ఏమిటి? ఎర్ర సముద్రం పాయలైతే ఆయన ఇస్రాయేల్ నడుస్తా ఉంటే ఇది ఆయన లేదా అని, తర్వాత అసలు చుట్టూ బాధగా ఉన్నాయా లేదని చెప్పి జనాలు తాకేంట లేదంటారా? తాకే ఉంటారు. ఎందుకంటే జనాలు తొందరగా పట్టారు. ఆ రోజున ఇశ్రాయేలు చుట్టూ ఆ పక్క ఈ పక్క నుండి నేటి ద్వారాన్ని వాళ్ళు తాకారు లేదా? తాకారు. ఆజ్ఞలు నిజమ వాస్తవం అని చెప్పి వాళ్ళు భూమి కూడా తాకుంటారు. వారికి లేనట్టి నమ్మకం, వారికి లేనట్టి విశ్వాసంలో ఉన్నాయి. రాబోయే వేషంలో ఉంటుంది. విశ్వాసం ఉంది, ఉపయోగం ఉందా? లేదు. ఆమెకు విశ్వాసంతో పనే కావాలా, క్రియలు కూడా కావాలి. ఆ సమయాన్ని కూడా దేవుడు ఆలోచించాడు. ఈ భూమి మీద జీవించే ప్రతి విశ్వాస జీవితానికి దేవుడు ఒక ఖచ్చితమైన సంయోజనమైనటువంటి అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. అవకాశాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే జ్ఞానవంతుడు అవుతాడు, అదృష్టవంతుడు అవుతాడు, ఏదో కూడా చేస్తాడు. అదే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వాడు అష్ట దరిద్రుడు అవుతాడు. 33 నాడు రోడ్ల మట్టి అడుగు తిరాల్సిన పరిస్థితి. అందుకోసం సహజంగా
మనం ఏదైనా పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఏమంటాం, కుక్క కూడా రోజు వచ్చిందంటారే. ప్రతి మానవుడికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు, దీన్ని ఎవరు మర్చిపోవద్దు. కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే వాడు జ్ఞానవంతుడు, వాడు జీవించబడినటువంటి వ్యక్తి అవుతాడు. అలాగే రామ అనే వేష్య కూడా నమ్మకం వచ్చిందిగా, హృదయంలో నమ్మింది, విశ్వసించింది. కానీ ఏమో హృదయంలో ఉన్న విశ్వాసం నమ్మకం స్థిరమైందా అస్థిరమైందా ఎద్దాం ఒక్కటని చెప్పి వేరుకి వేగుల వారిని పంపించారు. ఎక్కడికి? ఎరుకో పంటానికి వేగుల వారు వచ్చారు. వేగుల వారిని వెంబడిస్తూ వేరే తరపు వస్తారు, ఎరుకో పంట వస్తుంది. అప్పుడు ఆమె చేసింది, ఆ వేగుల వారిని తన గృహంలో చేర్చుకుని నేల బిద్దెక్కించి క్షేమంగా వారించి వారికి చేసిన సఫర్యాలని చేసింది. ఒక మనిషిని ఇంట్లో తీసుకురావడం, ఆహారం పెట్టడం, మంచి చెడు చూడటం అనేది సామాన్యమైన సంగతేనా? చెప్పండి. మన దేవుడు వస్తామా, మంచి పెడతామా, మనం కలిసి ఇంట్లో కలుస్తామా, మంచి ఇస్తామా? కానీ ముక్కు ముఖాలు తెలియకుండా వేగుల వారిని ఇంట్లోకి తెచ్చుకొని మేడ విద్దెక్కించి వారికి సఫర్యాలు చేసి ఆమె క్రియల వలన ఏమంది, ఆమె నీతివంతురాలని నిరూపణ చేయబడింది. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆ వాస్తవానికి అది యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం సంగతిని కొత్త నిబంధనలో భక్తులుగా, కొత్త నిబంధనలో విశ్వాసమలేని క్రియలేనటువంటి నిర్జీవమైన జీవితాల్లో క్రైస్తవులకి పాఠాన్ని దేవుడు రాబోయే వేసిన పాఠం చెప్తున్నాడు. ఒకసారి యాకోబు పత్రిక చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రమే కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వల్ల గ్రహించింది. అటువలనే రహబ్బను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గంలో వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా చూడండి ఏమైంది, రహబ్బనే వేశ్య ముద్ర వేసిన సమాజం ఎదుట దేవుడు ఆమె క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడినది కదా. అంత మాత్రమేనా? కాదు. ఆమె కలిగి ఉన్న విశ్వాసమును బట్టి, ఆమె చేసినటువంటి క్రియలను బట్టి ఆమె ప్రతిఫలం ఏమవుతుంది? ప్రతిఫలం ఏంటి? క్రియలకి విశ్వాసానికి రెండింటిని కల్పించినటువంటి కార్యక్రమానికి ఫలం ఏంటి? ఆకాశం నుంచి వర్షం పడింది, వర్షంతో పాటు ఆకాశం పర్వతాలకు దయచేశాడు. ఈ రెండు కలిస్తే భూమి మీద ఏమొచ్చింది? ఏదో ఒక పంట వచ్చింది. అవునే కదా? ఆకాశం నుండి వర్షంలో, వర్షంతో పాటు ఋతువులు, ఈ రెండు కలిస్తే భూమి మీదకి ఏదో ఒక పంట. అది ద్రాక్ష పంట, కందుల పంట, మినుడు పంట, ఏ పంట ఒక పంట మనసులో పెట్టుకోండి. పంట వచ్చిందా లేదా? రైట్. అలాగంటే రహబాని జీవితంలో విశ్వాసము క్రియలు కలిస్తే ఏ పంట వచ్చింది? ఏ ఫలం వచ్చింది? తన కుటుంబాన్ని మొత్తాన్ని రక్షించుకునేటువంటి ఫలితాన్ని దేవుడు ఇచ్చింది. ఎంత గొప్ప సంగతి! మన జీవితాన్ని మనమే రక్షించుకోవడం అంతరాత్మ మన జీవితాల్లో. కానీ ఆమె రక్షించబడమే కాకుండా ఆమె కుటుంబాన్ని మొత్తాన్ని రక్షించుకునేటువంటి భక్తి సామర్థ్యం కలిగిందంటే గ్రేట్ సోల్జర్ అనే విషయం మర్చిపోవద్దు. నీతివంతురాలు వివేచన సమాజం అంతా, మేమే భక్తులని గర్వపడే మనం అంతా ఎవరు చూసి రహబ్బని వేషం చూసి పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి మన ముందు ఉంటాయి. కాబట్టి ఆ పాఠాలు నేర్చుకోవడానికి ఎక్కడో లేని సందర్భాన్ని కొత్త తెలిసి పెట్టాడు, కళ్ళు తెరిచి చూడడం. కాబట్టి మీరు దేవుడు ఉన్నారా? కాబట్టి ఎందుకంటే అక్కడ చెప్పుకొచ్చాడు. 2:20 ఒకసారి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 చూడండి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము ఏమవుతుంది? నిష్ఫలమైనదని మీరు ఎదురు కదా. క్రియలు లేకపోతే విశ్వాసం లేదు ఇక్కడ. అలాగే ఇప్పుడు 26 చూడండి. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము.
వినడా? ఏది ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో క్రియలు లేని విశ్వాసం కూడా మృతము అన్నాడు. చాలా మంది చెప్తుంది విశ్వాసం ఉండొచ్చు కానీ క్రియలు లేకపోతే తీసుకెళ్ళి డెడ్ బాడీకి సమానం, నిర్జీవమైన సమానం కదా. కాబట్టి ఒక విశ్వాసం ప్రాముఖ్యమైనదో విశ్వాస క్రియలు కూడా అంతే ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోవచ్చు. కాబట్టి ఇది దేవుడి గ్రంథం బోధించే వాస్తవాల వెలుగులో క్రైస్తవుగా మన జీవితాల్లో ఉండాల్సింది ఏంటంటే నిష్ఫలమైన, నిష్ఫలం అంటే ప్రయోజనం లేని, వ్యర్థమైన, నిష్ఫలమైన అంధకార క్రియలని ఇదేనట ఖండించాలి అని ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదవబోతున్న ఈ సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనాన్ని నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయుటక వాటిని ఖండించాలి అంటారు. ఖండించడం అంటే అర్థమేంటి? ఖండించడం అని అర్థమేంటి? వేరు చేయడం, దూరంగా ఉంచడం, రెండింటిని విడదీయటం. ఏదట అంధకార క్రియలను ఏదట ఖండించాలి అన్నాడు. ఖండించాలంటే ఏం కావాలి? దేనైనా 2 ముక్కలు కావాలి. దేనైనా ఒక వస్తువు 2 ముక్కలు ఏం కావాలి? ఏం కావాలి? కత్తి కావాలనుకుందాం. ఏదైనా ఒక వస్తువుని వేరు చేయడానికి కత్తి ఎంత ప్రాముఖ్యమైందో క్రైస్తవులుగా మన జీవితంలో ఉన్న అంధకార క్రియలను ఖండించడానికి ఏం కావాలి? ఏం కావాలి? వాక్యమనే ఖడ్గం కావాలని గ్రంథం కోరుతున్నాం. ఏం కావాలి? మనలో ఉన్న నిష్ఫలమైన అంధకార క్రియలను ఖండించాలి. ఏం కావాలి? వాక్యం అనే ఆత్మకర్ణం కావాలని దేవుడు కోరుతున్నాడు. వాక్యం చేత మాత్రమే మనలో ఉన్నటువంటి చెడుని, చీకటిని, అంధకార క్రియలను మనం చేసుకోవాలా? కట్ చేసుకునేటువంటి వారు ఉండాలి. సహజంగా మనం హాస్పిటల్ వెళ్తాం, ఏ గడ్డనో ఏదో అని వెళ్తే వాడు పెట్టి షాకులు పెట్టి కోస్తాడు, గడ్డని తీస్తాడు. దానికి ఖర్చు పెడతాం, గుడ్లు వేసుకుంటాం, 3 నెలలు 6 నెలలు ప్రయాసపడతాం. వాడు జాగ్రత్త అన్నాడు, ఆ జాగ్రత్త బాగానే పట్టిస్తాం. దీనికి భౌతిక సంబంధాన్ని జీవితానికి, ఆత్మ సంబంధాల జీవితానికి ఆఫీసులు ఏమి తెచ్చుకోవాలా? వాక్యమనే ఆత్మకాంతిని పోల్చుకోవాలంటాడు. ఎవరు పోయేవసరంలా మరే చూసుకోవచ్చు, మనమే అభివృద్ధి చేసుకోవచ్చు, మనమే గుర్తుంచుకోవచ్చు. దీన్ని నమ్ముతారా? దీన్ని నమ్మరు. వేలు ఖర్చు పెట్టి హాస్పిటల్కి వెళ్ళి గడలు పోయిస్తారు, ఉట్లేయించుకుంటారు, ట్రీట్మెంట్ చేసుకుంటారు. అది భౌతిక సంబంధమైన జీవితానికి ఆఫీస్ ఎంత ప్రాముఖ్యమైందో ఆత్మ సంబంధంగా శాశ్వత కాలం దేవుడితో మనం బ్రతకాలి అనేటువంటి ఆలోచన అనుకుంటే ఇక ఖండించాలన్నాడు. దీన్ని మనలో ఉన్న చెడుని, మనలో ఉన్న అవినీతిని, మనలో ఉన్న దుర్నీతిని, మనలో ఉన్న అవిశ్వాసాన్ని, మనలో ఉన్నటువంటి భక్తిహీనత మనం ఎంచుకోవాలంట. ఖండించి దాన్ని సపరేట్ చేసి మనం సపరేట్ దాన్ని హత్తుకొని బతికేమైంది? దాన్ని హత్తుకొని బతికేమవుతుంది? దాన్ని హత్తుకొని బతికితే దాంతో పాటు మళ్ళీ కూడా ఏమైంది? చెడుని హత్తుకుని బ్రతికేటువంటి వాడు ఎవరైనా ఉండొచ్చు, వాడు క్షేమంగా ఉండే ఆస్కారం లేదు. సహజంగా వరదలు వస్తూ ఉంటాయి. సహజంగా వరదలు వస్తూ ఉన్నప్పుడు వరదల్లో చెట్లు, జంతువులు మొత్తం అన్ని కొట్టుకొస్తా ఉంటాయి. అలాగే ఒక మానవుడు కూడా వరద ప్రవాహంలో కొట్టుకొచ్చాడు. ఎక్కడో కొంచెం ఆస్కారం దొరికింది, చెట్టెక్కాడు. అతను చెట్టెక్కాడు, క్షేమంగా ఉన్నాడు. క్షేమంగా ఉన్న వ్యక్తి చెట్టు మీద ఉండాలి వాస్తవానికి. కానీ ఆయన ఏమనుకున్నాడంటే ప్రవాహంలో కొట్టుకొచ్చేటువంటి ఏదో ఒక దొంగ, అది చెట్టో మొద్దో ఏదో అనుకున్నాడు. అది అంటే
తన చెట్టు మీద క్షేమంగా ఉన్నాడు. సరే నేను కూడా ఒడిగాలి కాబట్టి ఏదో వదలం వస్తుంది చెప్పి గబాల దగ్గర దూకాడు. దూకిందేంటి? ఎలుగుబంటి మీద దూకాడు. ఎలుగుబంటి కూడా వస్తుంది నీళ్ళలోనే. ఎలుగుబంటి మీద దూకి ఎలుగుబంటి వదిలిపెట్టిందా? ఈ భూమి మీద క్రైస్తవులుగా మన జీవితాల్లో ఉన్నటువంటి కొన్ని వాటిని మనం ఒడిచిపెట్టకపోతే అవి మనం ఒడిచిపెట్టాం. మనం ఇంత నరకానికి వెళ్ళేది అక్కడ నిద్రపోవు. కాబట్టి మీరు దేవుడికి ఉండాలా? క్రైస్తవులుగా విశ్వాసులుగా మన జీవితంలో అంధకారం తెలియలేదంట ఖండించాల్సిన బాధ్యత మన మీద ఖండించదే ఉంటుంది. అది రోజు రోజుకి పెరిగిపోతా ఉంటుంది. మీరు ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి క్రైస్తవులుగా విశ్వాసం జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాను. అతమంతరం తీసుకుంటున్నాడు. పేతురు రాసిన రెండవ పత్రిక మనకి వచ్చాక మీరింటికి చేయువారైతే అన్నాడు. పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం భాగాన్ని ఇవి మీకు కలిగి విస్తరించిన అవి మన ప్రభువైన యేసుక్రీస్తు గురించిన అనుభవ విషయంలో మిమ్మల్ని సోమరులైన నిస్పరులైన కాకుండా చేయలు అంటాడు. సోమరులు ఎప్పుడవుతారు? సోమరులు అయితే ఎవరికాడికి వెళ్ళాలా? సేవలు ఎంత? వాటి జ్ఞానం ఎంత? వాటి పాండిత్యం ఎంత? వాటి ఆర్థం క్రమం ఎంత అంటే చాలా గొప్పది. మనం 60 కేజీలున్నా 600 కేజీలున్నా వెనకెళ్ళాలా? కనీసం గ్రాములైనటువంటి సేవ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలా? జ్ఞానం నేర్చుకోవాలా? సమాజంలో మనం నీతిమంతులమైనా, మనకు స్టేటస్ ఉందా, మనం ఉద్యోగస్తులమైనా, గొప్పమైనా మనం నీతి విషయాల్లో విశ్వాస విషయంలో చేసుకోవాలా? రామాని వేసి చూడాలా? ఇక్కడ జ్ఞాన విషయంలో చూడాలా? సేవలు చూడాలా? కాబట్టి మనగా గొప్ప అనుకుంటే నువ్వు గొప్ప అయిపోవు. మనం గొప్పవాళ్ళం కావాలంటే ఏదో ఒక పాఠం చేసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇట్టి వాటిని చేయవాలంటే మీరు సోమరులైనను నిస్పరులైనను కాకుండా చేస్తాయి అని చెప్పుకొచ్చాడు. కాబట్టి ఇది దేవుని కూడా క్రైస్తవుగా మన జీవితంలో మనం చేసే ఆలోచన కానీ, మనం చేసే ఉద్దేశం కానీ, మనం కలిగిన భక్తి కానీ, మనం కలిగిన విశ్వాసం కానీ, మనం కలిగిన భక్తి జీవితం కానీ ఎక్కడ కూడా నిష్ఫలము నిష్ప్రయోజనము వ్యర్థము కాకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తా ఉంటాం దేవుని మాట ప్రకారంగా మన భక్తి జీవితాన్ని కట్టుకునే వారంగా, వాక్య ప్రకారంగా సరిదిద్దుకునే వారంగా, దేవుని ప్రకారంగా జీవించే వారంగా, అనేకులకు మాదిరికరంగా జీవించే వారంగా ఉండగలిగితే మనం ప్రయోజనకారులు ఉంటాం. కానీ ఎవరి ఆదివారం ప్రార్థనకి వెళ్తారండి, తర్వాత ఏం ప్రయోజనం లేదండి. లోకస్తుల కంటే అధ్వాన్నమైనటువంటి సాక్ష్యాన్ని మాత్రం సంపాదించుకోవడంలో మనం ప్రార్థనకి వెళ్తున్నామంటే నిప్పులాగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. మన గురించి ఏదైనా కామెంట్ చేయాలన్నా కూడా భయపడే వారంగా మనం ఉండాలని కోరుతున్నాడు. అది తప్ప ఆయన ఏం పాత్ర అండి, ఆయన ఏం పాత్ర, ఆయన ఏ విశ్వాసం, ఆ టెలింట్ వస్తారని చేసేదంతా అదేనండి. అంటే ఉపయోగంగా లోకంలో మనం విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నామంటే ఖచ్చితమైన ఒక సాక్ష్యం ఉందా? లేకపోతే నీ విశ్వాసం నిష్ప్రయోజనం, నీ భక్తి విశ్వాసం, నీ భక్తి నిష్ప్రయోజనం, నీ రక్షణ నిష్ప్రయోజనం, నువ్వు కలిగినంతా నిష్ప్రయోజనం ఉపయోగం. కాబట్టి అలాంటి నిష్ప్రయోజనమైనటువంటి తిరగవద్దన్న విషయాన్ని లేఖనంలో మాట్లాడుతున్నాయని మర్చిపోవద్దు. దేవుడు అద్భుతమైన విలువైన జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు, రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ కొనసాగించే విషయంలో మనగా నిష్ప్రయోజనమైన వారంగా, యూజ్లెస్ విలువలుగా మనం తయారు చేయకూడదనే విషయాన్ని గమనించి వాక్య ప్రకారంగా దేవుడు కోరినట్టుగా మనం మన భక్తి జీవితంలో ఎప్పుడు కూడా ఫలవంతంగా జీవించబడాలని ప్రభుత్వం బట్టి నన్ను నేరుగా హెచ్చరించుకుంటూ మిమ్మల్ందరూ తెలుస్తూ ఈ అవకాశానికి దేవుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సమర్పిస్తూ ఈ వాక్యాన్ని ఇంత శ్రద్ధగా కూడా నా హృదయంలో అందరికీ ప్రార్థిస్తున్నాను.